changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా ఆదరించబడుతున్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అనే మాటను గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో దేవుని మాటను మనం వినం. మనకిష్టం వచ్చినట్లుగా, మనకి నచ్చినట్లుగా లోకస్తులు ఏది చెప్తే అది చేస్తూ మన జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకునే వారంగా చాలా సందర్భాలు ఉంటాం. లేఖనం చెప్తుంది, నేడు మీరు ఆయన మాట, దేవుని మాట అంగీకరించిన ఎడల, ఆయన మాట చొప్పున జీవించిన ఎడల ఎంత మేలు అని లేఖనం చెప్పుచున్నది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేసిన దినాల్లో పేతురుకు 2 దోణులు ఉన్నాయి. కెన్నేసరతు నదీ తీరమున, సరస్సు తీరమున, కెన్నేసరస్సు సముద్ర తీరమున వారు తమ వలలను బాగు చేసుకుంటున్నారు. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఏమాత్రం కూడా ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయారు. వారు తమ వలలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు దేవుడు, నీ దోణిని లోతునకు నడిపించి వలలు వేయమన్నప్పుడు, నా ఎలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుమని ఆయనతో చెప్పారు. దేవుని మాట విన్నందుకు పేతురు జీవితాల్లో జరిగిన అద్భుతం ఏంటి అని అంటే, తమ వలలను బాగు చేసుకుంటున్న వారి జీవితాల్లో వారు 2 దోణుల నిండా వలలను, 2 దోణుల నిండా వారు చేపలను పట్టుకోగలిగినంత ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహించున్నాడు. నువ్వు నేను కూడా దేవుని మాట చొప్పున ప్రకారంగా చేస్తే మన ఇష్టానుసారంగా మనం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏమి సెలవిస్తున్నాడు, ఆయన మాట ఏం సెలవిస్తుంది అన్న ఆలోచన మనలో కలిగి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి వాక్యం విన్న నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు కావాలంటే నీవు నేను ఆయన మాట వింటే, అంగీకరిస్తే ఎంతో మేలు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎందరూ మా ప్రియులు విశ్వసిస్తూ ఉన్నారు, వారి జీవితాల్లో ప్రభా నీ మాట అంగీకరించి పేతురు ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకున్నాడో, పేతురు కష్టార్జితం ఏ విధంగా ఆశీర్వదింపబడిందో ప్రభా, మా సొంత చిత్తం, మా సొంత నిర్ణయాలు కాక నీ చిత్తానుసారంగా, నీ అంగీకారం చొప్పున, నీ మాట చొప్పున ప్రభా మేమును చేయగలిగినట్లుగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.